హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్లో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయడం ఏ విధంగా అనేది చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ని నేర్చుకుందాం. అయితే మనం రెగ్యులర్ ప్రాసెస్లో ఎల్సిఎం కట్టేటప్పుడు ఆ నెంబర్స్ తీసుకొని డివిజన్ మీద కానీ లేదు ప్రైమ్ ఫ్రాక్షన్స్ మీద కానీ ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం. అది కొద్దిగా లెంగ్తీ ప్రాసెస్. సో మనం ఇక్కడ స్పీడ్ మ్యాథ్స్ అనేది స్పీడ్ గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి మన కాంపిటేటివ్ ఓరియంటెడ్ ఉపయోగపడే విధంగా ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చేసేది ఏంటంటే ఫస్ట్ నెంబర్స్ని చూడండి. ఆ నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ని మనం తీసుకుంటాం, కన్సిడర్ చేస్తాం. ఆ బిగ్గెస్ట్ నెంబర్ని పక్కన పెట్టి రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా ఆ బిగ్గెస్ట్ నెంబర్ని డివిజిబుల్ చేస్తున్నాయా లేదా చూస్తాం. ఒకవేళ రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా బిగ్గెస్ట్ నెంబర్ని కానీ డివిజిబుల్ చేసినట్టయితే అదే మీకు ఆ బిగ్గెస్ట్ నెంబర్ ఎల్సిఎం అయిపోతుంది. ఒకవేళ ఏదైనా నెంబరు ఆ బిగ్గెస్ట్ నెంబర్ని డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్ని ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్ జస్ట్ చేసుకుంటాం. చేసుకొని ఒక్కొక్క ప్రైమ్ ఫ్యాక్టర్తో ఆ బిగ్గెస్ట్ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందో లేదో చూస్తాం. ఒకవేళ అవ్వకపోతే ఆ ప్రైమ్ ఫ్యాక్టర్తో ఆ బిగ్గెస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసి న్యూ నెంబర్ని తీసుకుంటాం. ఆ న్యూ నెంబర్ అనేది రిమైనింగ్ నెంబర్స్తో డివిజిబుల్ అయితే ఆ వచ్చిన న్యూ నెంబర్ అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతాం, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ 2, 4, 8, 6 ఇచ్చాడు. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 16. బిగ్గెస్ట్ నెంబరు 16. 16 అనేది రిమైనింగ్ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందా అవదా? ఓకే, 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది, 8తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇదే మీకు ఎల్సిఎం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్, ఇక్కడ 50 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ బిగ్గెస్ట్ నెంబరు 50. బిగ్గెస్ట్ నెంబరు 50. సో రిమైనింగ్ నెంబర్స్ 5, 10, 25. సో 5తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 10తో అవుతుందా? అవుతుంది. 25తో అవుతుందా? అవుతుంది. కాబట్టి ఇదే మీకు ఎల్సిఎం అయిపోద్ది. నెక్స్ట్ 10, 20, 30 ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ నెంబరు 30. ఓకే, ఈ 30 అనేది 10తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 20తో అవుతుందా? అవ్వదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే 20ని ప్రైమ్ ఫ్రాక్షన్ చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 5. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క డిజిట్ని చూడండి. 5తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది 30 అనేది. నెక్స్ట్ 2తో అవుతుందా? ఓకే, 2తో కూడా డివిజిబుల్ అవుతుంది. 2తో డివిజిబుల్ చేసేస్తే ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 15 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 15 అనేది నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ 30ని 2తో మల్టిప్లై చేయండి. సో 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 60 వస్తుంది. ఇప్పుడు ఈ 60 అనేది చూడండి, 2 నెంబర్లతో డివిజిబుల్ అవుతుందో లేదో. 10తో అవుతుందా? అవుతుంది. 20తో అవుతుందా? అవుతుంది. కాబట్టి 60 ఇక్కడ మీకు ఎల్సిఎం అవుతుంది అన్నమాట. 60 అనేది ఎల్సిఎం అవుతుంది. రైట్. నెక్స్ట్ 7, 14, 35 తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 35. సో 35 తీసుకుంటే రిమైనింగ్ నెంబర్స్ 7, 14. ఇది 7తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 14తో అవుతుందా? అవ్వదు. సో ఇప్పుడు 14ని 2 ఇంటూ 7 అని ప్రైమ్ ఫ్రాక్టర్ చేస్తున్నాను. సో 7తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కాబట్టి ఇప్పుడు 35 ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే అంత 35 ఇంటూ 2 70. ఓకే, ఇప్పుడు 70 చూడండి, 7తో డివిజిబుల్ అవుతుంది, 14తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది మీకు ఎల్సిఎం అవుతుంది అన్నమాట. దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మరొక ఎగ్జాంపుల్. ఇక్కడ 16 బిగ్గెస్ట్ నెంబరు.
ఓకే. 8థ్ డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 11థ్ అవుతుందా? అవ్వదు. సో, ఇప్పుడు 11 అనేది ప్రైమ్ ఫ్రాక్షన్ చేస్తే ఏంటి? సో, ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 ఇంటూ 11 ఓకే. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వచ్చేటప్పుడు మనకి ఎలాగా ప్రైమ్ ఫ్రాక్షన్ అనేవి నెంబర్స్ రావు కాబట్టి ఇప్పుడు 11 ఉంది కాబట్టి ఇది 11తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడడం, ఆ 11తో మల్టిప్లై చేసేయడమే. సో, ఇక్కడ 16 కాబట్టి 16 ఇంటూ 11 150 16 ఇంటూ 11 176. సో, నేనిక్కడ 176 తీసుకుంటున్నాను. సో, ఈ 176 అనేది 8తోని డివిజిబుల్ అవుతుంది. 11తోని కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎల్‌సీఎం ఏమవుతుందంటే 176. సో, ప్రైమ్ నంబర్స్ ఉండేటప్పుడు మటుకు మనం ఇక్కడ ప్రైమ్ ఫ్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రైమ్ నంబర్‌తో డైరెక్ట్‌గా బిగ్ నంబర్‌ని మల్టిప్లై చేస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ 2, 9, 13, 18 ఇచ్చాడు. సో, ఇందులో బిగ్గెస్ట్ నెంబరు 18. సో, 18 తీసుకుందాం. ఈ 18 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 9తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో, 13తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 13 అనేది ఏంటి? ప్రైమ్ నెంబరు. సో, ప్రైమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్‌గా 18 ఇంటూ 13 చేసేయడమే. ఓకే. 18 ఇంటూ 13 చేస్తే 24, 2, 54, 18, 234. సో, ఇక్కడ నెంబర్ ఏమొస్తుంది? 234 వస్తుంది. సో, ఈ 234 అనేది 2తోనే డివిజిబుల్ అవుతుంది, 9తోనే డివిజిబుల్ అవుతుంది, 13తోనే అవుతుంది, 18తోని కూడా డివిజిబుల్ అవుతుంది ఆబ్వియస్‌లీ. కాబట్టి ఎల్‌సీఎం ఏమవుతుంది? 234. ఎల్‌సీఎం ఇక్కడ 234 మీకు అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌కి వెళ్దాం. 12, 24, 90. 12, 24, 90. ఓకే. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 90. 90 అనేది చూడండి 12తో డివిజిబుల్ అవుతుందా? 90 అవ్వదు. సో, ఇప్పుడు నేను 12ని ఏం రాస్తున్నానంటే 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. సో, 90 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఓకే. నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అయితే ఇక్కడ 2 2s ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఒక 2తో డివిజిబుల్ చేసేయండి. ఎంత వస్తది? 45 వస్తది. ఓకే. ఒక 2తో డివిజిబుల్ అయిపోయింది. 45 అయింది. నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా? 45 అనేది అవ్వదు. కాబట్టి ఇప్పుడు 90ని ఏం చేయాలంటే 2తో ఈ రిమైనింగ్ ఉంది కదా! దీంతో అయిపోయింది డివిజిబుల్. 45 వచ్చింది. సో, 2 అనేది 45తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ 2 మిగిలిపోయింది కాబట్టి ఈ 2తో 90ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తది? 180 వస్తుంది. ఇప్పుడు చూడండి. ఈ 180 అనేది 12తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? 12 5స్ 12 1స్ 12 5స్. ఓకే. 180 సరిపోయింది. ఇప్పుడు 24తో డివిజిబుల్ అవుతుందా? 24th అనేది అవ్వదు. 24th మీకు డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు 24ని మళ్ళీ ప్రైమ్ ఫ్రాక్షన్ చేయండి. 24. సో, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే. ఇక్కడ చూడండి ఇది 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఓకే. నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా? అయితే ఇక్కడ 3 ఎన్ని ఉన్నాయి 2s 3 ఉన్నాయి. సో, 3 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క 2తో డివిజిబుల్ చేసి రిమైనింగ్ నెంబర్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఫస్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కాబట్టి 90. ఫస్ట్ 2తో డివిజిబుల్ చేస్తే 90. ఓకే. నెక్స్ట్ 2తో డివిజిబుల్ చేస్తే 45. ఓకే. నెక్స్ట్ 2తో డివిజిబుల్ చేస్తే ఓకే. అవ్వదు. అవ్వదు కాబట్టి ఇప్పుడు 180ని ఇంటూ 2 చేయాలి. 180ని ఇంటూ 2 చేయాలి. రిమైనింగ్ 2 ఉండిపోయింది కదా! ఈ 2తో 180 చేస్తే 360. 360. సో, ఇక్కడ 360 నేను రాస్తున్నాను. ఇప్పుడు 360 అనేది
12తో డివిజిబుల్ అవుతుంది, 24తో అవుతుంది, 90తో కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 360 అవుతుందన్నమాట. ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ట్వంటీ 25 30 ఇచ్చాడు. ఓకే, ఇందులో బిగ్గెస్ట్ నెంబరు 30. 30 అనేది 20తో అవుతుందా? డివిజిబుల్ అవ్వదు. సో నేను ఇక్కడ 20ని ప్రైమ్ ఫ్రాక్షన్ చేయండి. 2 ఇంటూ 5. ఓకే, ఫస్ట్ 5తో డివిజిబుల్ అవుతుందా? 30 అవుతుంది. సో ఒకటే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 2s 2 ఉన్నాయి కాబట్టి మనం డివిజన్ చేసుకుంటూ రిమైనింగ్ నెంబరు మిగతా 2తో అవుతుందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో చేస్తే 15. నెక్స్ట్ 2 అవుతుందా? 15 అవ్వదు. సో అవ్వదు కాబట్టి ఈ 2తో 30ని మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 60 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 60 అనేది 20తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఓకే, 60 డివిజిబుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ చూసుకోవాలి. 25 అనేది 16 డివిజిబుల్ చేస్తుందా? చేయదు. సో ఇప్పుడు 25ని ప్రైమ్ ఫ్రాక్షన్ చేయండి. ఓకే, 5 ఇంటూ 5. 5 ఇంటూ 5. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమో వచ్చాయి? 2 5s వచ్చాయి, 2 5s వచ్చాయి కాబట్టి ఫస్ట్ 5తో డివిజిబుల్ చేయండి. ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5 చేస్తే 12 అనేది డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కాబట్టి 5తో ఏం చేయాలి? 60ని మల్టిప్లై చేయాలి. 60 ఇంటూ 5 300. చూద్దాం, 300 అనేది 20తో అవుతుందా? డివిజిబుల్ అవుతుంది. 25తో కూడా డివిజిబుల్ అవుతుంది. అలాగే 30తో ఆబ్వియస్లీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 300 అవుతుంది అన్నమాట. సో ఇది ట్రిక్. ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయండి, వర్కౌట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్.